సమాజానికి సార్థకమైన సేవలే నిజమైన అభివృద్ధి మార్గం అనడంలో మాత్రమే కాకుండా ఆచరణలో చూపిస్తున్నారు కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్. గ్రామీణాభివృద్ధి కమ్యూనికేషన్ శాఖ మంత్రి చొరవతో గెయిల్ ఇండియా లిమిటెడ్ వారి సిఎస్ఆర్ నిధులతో ఏర్పాటు చేసిన 2 మొబైల్ మెడికల్ యూనిట్లను స్థానిక ఎమ్మెల్యే మొహమ్మద్ నజీర్ అహ్మద్ తో కలిసి శుక్రవారం ప్రారంభించారు. పెమ్మసాని మాట్లాడుతూ గుంటూరు నగరంలో పార్లమెంటు పరిధిలో ప్రజలకు అవసరమైన ప్రాథమిక వైద్య సదుపాయాలు అందించేందుకు మా టీం నిరంతరం పనిచేస్తుందన్నారు. ప్రతి సమస్యను నమోదు చేసి పరిష్కారం దిశగా అడుగులు వేస్తున్నామన్నారు. ఈ మొబైల్ క్లినిక్ వ్యాన్లు ఏటా 70 లక్షల రూపాయల వ్యయంతో నడపబడతాయన్నారు. ప్రతి వ్యాన్ లో ఒక ఎంబీబీఎస్ డాక్టర్, నర్స్, హెల్పర్, డ్రైవర్ ఉంటారన్నారు. 100 రకాల ఉచిత మందులతో పాటు ప్రాథమిక ఆరోగ్య పరీక్షలు అక్కడికక్కడే చేయబడతాయన్నారు. ప్రతిరోజు నిర్ణయించిన షెడ్యూల్ ప్రకారం బీద, బడుగు వర్గాలు నివసించే ప్రాంతాల్లో తిరుగుతూ ప్రజలకు నిత్యం వైద్య సేవలు అందించడమే ఈ ప్రాజెక్ట్ లక్ష్యమన్నారు. ఇది 1 ఇయర్ పైలట్ ప్రోగ్రాం. ప్రజలు పూర్తిగా వినియోగించుకుంటే మరిన్ని వాహనాలు అందుబాటులోకి తీసుకురావడానికి కృషి చేస్తామన్నారు పెమ్మసాని. ఈ కార్యక్రమంలో గెయిల్ సంస్థ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ అనూప్ గుప్తా, డిప్యూటీ మేయర్ షేక్ సజీలా, జీఎంసీ కమిషనర్ పులి శ్రీనివాస్, టీడీపీ నేతలు, జనసేన నాయకులు, కార్పొరేటర్లు తదితరులు పాల్గొన్నారు. పెమ్మసాని నాయకత్వంలో ఆరోగ్య సదుపాయాలు ప్రజల గడప దాకా ఇది మొదటి అడుగు మాత్రమే. సమగ్ర ఆరోగ్యశ్రీ దిశగా శాశ్వత మార్గం.